హలో అండి, నమస్తే. నేను రేవతి జగన్నాథ్. అండ్ ఈ వ్లాగ్లో చూసారా, మంచి మంచి రంగువల్లెలు సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయాయండి. భోగి ముందు రోజు నుంచే రంగువల్లెలతో. అండ్ ఇక్కడ ఎర్లీ మార్నింగే భోగిమంటను వేశారు. భోగిమంటకు వెళ్ళకుండా మేము వెళ్ళడం అవ్వలేదు, ఎందుకంటే మాది కొంచెం దూరం కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం అవ్వదు కాబట్టి. సో వాళ్ళందరూ ఇమేజెస్ అవి గ్యాదర్ చేసి నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. చాలా చక్కగా అయిందండి, చాలా కన్నుల విందుగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో ఇక్కడ జరిగే ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ ప్రోగ్రామ్స్లో మమ్మల్ని కూడా పిలిచి ఆహ్వానించినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ విజయ గారు, భవానీ గారికి స్పెషల్ థ్యాంక్స్ నా తరపు నుంచి. కోడళ్ళు, మనవలు, ముని మనవలతో ఒక ఇంటిలో ఒక గ్యాదరింగ్, అది అంటే అందరూ కలిపి సరదాగా గడిపే క్షణాలనే పండగ అంటారు. అందుకు అందరికీ వీలైంది మన ఈ అంటే పంట చేతికి వచ్చి అందరూ సరదాగా ఉండే పరిస్థితుల్లో ఈ పండగ జరుపుకోవడం ఒక ఆనవాయితీ అయిపోయింది మనకి. అది సంక్రాంతి. అయితే ఈ పండగ కోసం ఏంటి ప్రయత్నాలు జరిగాయి, ఏంటి అంది మళ్ళీ మీకు వివరిస్తాను నేను. అయితే దానికి ముందుగా ఒక సాంప్రదాయం పాటించడం మనందరికీ అలవాటు. ఏమిటంటే ఏదైనా చేసే ముందు దీప ప్రజ్వలన, అంటే అందరి మనసుల్లోని, అందరి ఇళ్లలోని, అందరి హృదయాల్లోని, అందరి జీవితాల్లోని వెలుగు రావాలి. కాబట్టి దీన్ని మొట్టమొదట దాన్ని పురస్కరించుకొని ఒక దీప ప్రజ్వలన అనే కార్యక్రమం చేస్తాము. అయితే దీప ప్రజ్వలన కార్యాలలో మేము ఒక భాగం అయితే వాళ్ళు భాగం. జంట సంస్థలు, జంట నగరాల్లో జంట సంస్థలు అని చెప్పుకోవచ్చు. వాళ్ళ కార్యక్రమాల్లో మేము పాల్గొంటాం, మా కార్యక్రమాలకు వాళ్ళు వస్తారు. అందుకు ఇంత దూరం నుంచి కూడా వాళ్ళు వచ్చారు. ఆయన్ని కూడా మాతో దీప ప్రజ్వలనలో పాల్పంచుకోమని కోరుతున్నాను. ముందు దీప ప్రజ్వలన, తర్వాత కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మా మహిళా కార్యవర్గ సభ్యులు చేసుకునేది పండగ కాబట్టి అందరూ కలిసి చేసుకుందాం అన్న కాన్సెప్ట్ చాలా గొప్ప కాన్సెప్ట్. ఎక్కడైనా చూడండి, మన ఇంట్లో పెళ్ళి అయింది అనుకోండి, ఏదో కాంట్రాక్ట్కి ఇచ్చేస్తాం, వాళ్ళు వస్తారు, వాళ్ళే పందిరి వేసుకుంటారు, వాళ్ళే ఇచ్చేసుకుంటారు, ఆఖరికి అక్షంతలు కూడా వాళ్ళే వేసేస్తారు వాళ్ళ రేపు రోజుల్లో. మనం ఏం చేయక్కర్లే, మనం ఒప్పుకుంటే తాళి కూడా వాళ్ళే కట్టేస్తారు. మనం ఏం చేయక్కర్లే, డబ్బులు ఇచ్చడమే, డబ్బులు ఇచ్చి దూరంగా కూర్చొని చూడడమే. ఎందుకంటే మనకి పెళ్లి చూసే భాగ్యం ఎలాగా లేదు, ఎందుకంటే ఫోటోగ్రాఫర్లు వాళ్ళు గొడుగులు పెట్టి మిమ్మల్ని అంటేస్తారు చూడనివ్వకుండా. సో ఇవాళ రేపు పెళ్ళిళ్ళు అలా ఉన్నాయి. అయితే దీనిలోంచి అలా కాకుండాను పార్టిసిపేటివ్గా ఉంటూ అందరం కలిసి చేసుకుందాం. అయితే మనకి ఇక్కడ పెళ్ళిళ్ళు ఏంటవుతుంది, ట్రెడిషనల్ పెళ్ళిళ్ళు ఇప్పటికే అవుతున్నాయి అనుకోండి. ఇది కట్టిన తర్వాత గోధుమ రాయని పెట్టుకున్న తర్వాత నుంచి కార్యక్రమం మొదలవుతుంది. కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఇంకా సందడి మొదలవుతుంది. ఎందుకంటే ఒక పెళ్లి చేస్తున్నాం కాబట్టి ఒక ఇన్వాల్వ్మెంట్, అందరం కలిసాం, ఈ పని నేను చేసుకున్నాను, ఈ పని నువ్వు చేసుకున్నావు, ఆ పని నువ్వు చేసుకున్నావు, ఇలా అనుకుంటూ మొదలవుతుంది అంత కార్యక్రమం. సో ఒక ఇన్వాల్వ్మెంట్ అన్నది వస్తుంది. అక్కడి నుంచి ఏమవుతుందంటే పెళ్ళి యాక్చువల్గా ఏంటి, ఏ రోజు ముహూర్తమో ఆ రోజు అవుతుందా, ఆ రోజు అవడం లేదు. యాక్చువల్గా మన గోధుమ రాయి పెట్టిన దగ్గర నుంచి తీసుకొని పెళ్ళి ఇంట్లో స్టార్ట్ అయిపోయింది ఒక రకంగా, అంతే కదండి. ఏముంది, జీలకర్ర పెళ్ళి పెట్టిస్తే అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. అలాగే ఈ కార్యక్రమం చేయడానికి మా వంతుగా మేము వచ్చి పార్టిసిపేట్ చేస్తాం, మేము ఏదైనా చేస్తాం ఈ స్టేజ్ మీద అని ఒక తాపత్రయం. నాలో ఉన్న కళ నేను ఏదో చూపిస్తాను, సంస్థ కోసం ఏదో చేస్తాను, సంస్థకు వచ్చే నలుగురికి నా తల కళను ప్రదర్శిస్తాను అని ఒక చిన్న సంకల్పం చేసుకుని ఇంట్లో ఇవాళ రేపు ఎవరిదే టైం లేదు, అందరు కొద్ది టైంలో కూడాను చక్కగా కొంత సమయాన్ని కేటాయించుకొని దానికోసం ప్రాక్టీస్ చేసుకుని ఏదో పాటలనో, డ్యాన్స్ అనో, స్కిట్స్ అనో మన సభ్యులే, మన మహిళా సభ్యులనండి, అందులోంచి సమయం తీసుకుని వాళ్ళు ఏంటంటే నేనే చేస్తాను ఒక సరదాని చూపించారు. అది పండగ. అంటే ఏ రోజు నుంచి అయితే వాళ్ళు సంకల్పించుకొని ఈ కార్యక్రమంకి చేద్దాము ఇవన్నీ అని అనుకున్నారో ఆ రోజు నుంచే మనకి భువనేశ్వరంలో యాక్చువల్లీ సంక్రాంతి అయితే మొదలైపోయింది నాకు తెలిసి. కాబట్టి అయితే అలాగ వీళ్ళు కొన్ని కార్యక్రమాలు రూపొందించుకున్నారు, వాళ్ళ మట్టుకు వాళ్ళు చేసుకుని మన ముందుకు వస్తున్నారు. వాళ్ళందరినీ కూడాను ఎంతో సరదాగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, అంటే ఇంటి పనులతో సతమతం అయిపోతున్నా అందులోంచి 5 నిమిషాలు కేటాయించుకుని రోజు
ఇక్కడికి వచ్చి పాపం ప్రాక్టీస్ చేసేవారు. చేద్దామని ఒక తపన ఉంది వాళ్ళకి. పండగ నాడు అందరితో కలిసి ఉందామని ఉంది. వాళ్ళకి కూడా ఈ రోజు నాడు ఒక ఆప్షన్ ఉండేది సినిమాకి వెళ్ళడానికి, కానీ వాళ్ళది ఆ చాయిస్ ఎంచుకోలే. ఇక్కడికి రావడానికే వాళ్ళు ప్రిఫర్ చేశారు. కాబట్టి వాళ్ళ తాలూకు కార్యక్రమాలనే మనం చక్కగా చూద్దాం. ఒక మొట్టమొదటిగా ఒక సంక్రాంతి తాలూకు సంబంధించిన పాటలన్నిటితోనే ఒక గ్రూప్ డ్యాన్స్ ఉంటుంది. ఈ గ్రూప్ డ్యాన్స్ అంతటిని కూడాను రాయప్రోలు శ్రీమతి రాయప్రోలు లక్ష్మి, అందరూ సాయి తాలూకా శ్రీమతి కాబట్టి సాయి లక్ష్మిని పేరు మార్చారు ఆవిడకి. సో ఆవిడ తాలూకా పర్యవేక్షణలో ఆవిడ ఇనిషియేటివ్ తీసుకుని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ డ్యాన్స్లో చేయించి ప్రాక్టీస్ చేయించి వాళ్ళక 9 మంది అనుకుంటాను, మీరే చూదురు కానీ వస్తే వీరందరినీ కార్యక్రమాన్ని పెట్టి ఒక డ్యాన్స్ మన ముందు తీసుకొస్తున్నారు. మొట్టమొదట డ్యాన్స్తో నృత్యం దర్శయామి, మొట్టమొదటి షోడశోపచారాలు అన్నట్టు నృత్యం దర్శయామితో మొదలు పెట్టుకుందాం. మిగిలిన పోను ఇంకా కార్యక్రమాలు ముందుకున్నాయి. ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేశారు గొబ్బెమ్మల పాటతో. చాలా చక్కగా కన్నుల వింద మనకి భోగి గురించి, గొబ్బెమ్మల గురించి ఈ పాట మొత్తంలో తెలుస్తుందండి. చాలా క్లియర్గా ఉంటుంది. సో చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ చేశారు. ఒక్కసారి మళ్ళీ మనం గుర్తు చేసుకున్నట్టే ఉంటుంది భోగి గురించి. అసలు నేను ఫస్ట్ వచ్చేసి మా అత్తయ్య గారికి అండ్ మా హస్బెండ్కి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అవుతుంది, మన అసోసియేషన్ వాళ్ళు, మన తెలుగు వాళ్ళే అని చెప్పగలని. వాళ్ళు కూడా మేము ముగ్గురం కలిసి 4 రోజులు తూచ తప్పకుండా ఈ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్
వినే కొద్దీ వినాలనిపించే పాటలు, వేసే కొద్దీ వేయాలనిపించే స్టెప్పులు, ఆ ఆనందమే వేరు. సంక్రాంతి పాట లేకపోతే ఎలా? సో వీళ్ళన్నీ ఆల్ మిక్స్ చేశారు కదా, సూపర్ అసలు. చాలా చాలా అయితే ఒక్కసారిగా పండగ మొత్తం ఇక్కడే ఉందా, వీళ్ళే ఇంకా స్టార్ట్ చేసిన పెర్ఫార్మెన్స్ కానీ, ఆ సాంగ్ సెలెక్షన్ కానీ, ఇచ్చిన పెర్ఫార్మెన్స్కి కానీ మైండ్ బ్లోయింగ్. అండ్ చాలా చాలా బాగా అందరికీ ఒకసారి ఎంజాయ్ చేయించారనమాట. మీరు సంతోషంగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళేదే పండగ, మళ్ళీ సంతోషంగా రేపు ఇక్కడికి వస్తేనే పండగ, 4 రోజులు ఇలా మాతో నవ్వుతూ ఉంటేనే పండగ. పండగని కలిసి జరుపుకుందాం. మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ.
చిందే తుమ్మెదా అంటావా మామ అంటావా మామ ఏమిటే పిల్ల ముహు అంటానా ముహు అంటూ ఏమిటి గొడవ అంతా ఇంతకీ ఆ మామ ఎవడే అదే అత్తయ్య సినిమా పాట ఓహో సినిమా పాట బాగానే ఉందమ్మా సినిమా పాట పాడి పాడి ఈ రకంగా తయారయ్యావా ఇంతకీ ఆ మామ ఎవడే అదే అత్తయ్య సినిమా పాట సినిమా పాట అది ఏమిటమ్మా ఈ పేడ కంప కొడుతున్నది ఏం చేసావు ఇంట్లో గొబ్బెమ్మలు పెట్టాను అత్తయ్య పండగ కదా అయ్యయ్యో గొబ్బెమ్మలు పెట్టావా ఇంట్లో గొబ్బెమ్మలు ఏమిటమ్మా ఇంకా నైవే నా నెత్తి మీద పెట్టకపోయావు ఎవరైనా వీధులని గొబ్బెమ్మలు పెట్టుకుంటారే పిల్ల అత్తయ్య వీధిలో గొబ్బెమ్మలు పెట్టుకుంటే దొంగలు దొరకకపోతారు అందుకే ఇంట్లో పెట్టేది అసలు పట్టణంలో పేడే దొరుకుతయ్యా నాకు తెలిస్తే నేను బాగా సర్ప్రైజ్ చేస్తాను పట్నం వెళ్ళి మంచి గిరాకీగా అమ్ముకుందాం అలాగే ఏంటమ్మగారు అత్తయ్య గారు అబ్బా వచ్చిందమ్మా ఏమమ్మా చెప్పు ఎలాగ చెప్తావు కదా పోలీసులా ఎందుకు పట్టుకుపోయారే వాళ్ళిద్దరు కోడలు పట్నం వాళ్ళు కదా అందుకనే పేడ నువ్వులు కంటే నువ్వులు కానీ ఇద్దరు జుత్తు కొట్టుకున్నారు అందుకని పోలీసులు పట్టుకెళ్ళిపోయారు వాళ్ళ అమ్మ నా ఫామ్ తీసుకొని నడిచి పెట్టినేటి అమ్మగారు ఊరు ముయ్యవే నువ్వు అయితే వాళ్ళ పిల్లలు భోగి పళ్ళు జైల్లోకి వస్తారా అయితే ఇప్పుడు నేను పట్టుచేరి జైలు కట్టుకెళ్ళాలా ఏంటి బాగుందమ్మా మీ వరుస ఇల్లు గాలి ఒకడు ఏడుస్తుంటే కోళ్ళ దొంగతనానికి కూడా వచ్చేట అలా ఉంది మీ వరుస అయినా ఏ మాటగా మాట చెప్పుకోవాలి అమ్మగారు పేడ అలకడానికి నామోసియా జైలుకి వెళ్ళడానికి లేదేటమ్మా నామోసి ఏమిటి వంట గురించి ఏమైనా ఆలోచించారా వంట అత్తయ్య పండగ కోసమే కదా అది నేను ఎప్పుడో సిటీలో పెట్టేశాను సిగ్గేమిటమ్మా సిగ్గేమిటి అది సిగ్గు కదా అమ్మగారు సిగ్గి ఇప్పుడు ఆన్లైన్ లోని మనం ఫోన్ చేస్తే మన ఇంట్లో వంటలు అంటుకోవచ్చు ఇంటికే వచ్చి చెప్పిస్తారు కదా అదే సిగ్గి అంటే బాగుందమ్మా విడ్డూరం ఇద్దరు కోడలు ఉండి మేము వండుకోవాల్సిన కర్మ పట్టిందమ్మా ఆర్డర్ చేయడం ఏమి తల్లి సరే ఏదో కోడలు నేనే పడతానే మోడర్న్ కోడలు ఇప్పుడు నా దేవ పరిస్థితి రేపు కుండపట్టు వచ్చింది కదా హాస్పిటల్కి వెళ్దాం సీరియల్ అన్ని నువ్వు చూసి నన్ను ఏడుకొండ ఎక్కిస్తావా నీకే ఎక్కిస్తా ఏడుకొండ పట్టాలో ఉండే నాకే లేదు పల్లెటూరులో నుండి నీకే సిగ్గించి అమ్మా 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 జవాబాలి ఐదు నుంచి 4 సత్తాను తెల్లారగట్టే ప్యాక్
నేను బస్సు దిగినప్పటికే అన్నయ్య అట్టుండి బావగారు అల్లుడి గారిని అలా పట్టుకొని వెళ్ళిపోయారు అన్నయ్య. ఈ జడ్డే పడిపోయినా అవును లక్ష్మి, నువ్వేంటి ఇక్కడ పెట్టావు బొమ్మన్న? నానేలేదు, ఇది మీ పెద్ద గారు వేసారమ్మ గారు. అయ్యో పాపం, మా పెద్దన్నయ్య ఏ అవస్థలు పడుతున్నాడో ఈ పెద్ద తింటాడు. అదే పదమ్మా, ఎప్పుడు తిన్నావో ఏం తిన్నావో కానీ చూసారమ్మా అవునమ్మా, మీ తోటకోళ్ళు ఎట్టా మేము ఆడపడుతున్న అడుగుతూ వెళ్ళిపోయిందో, మిమ్మల్ని ఒక్క మాట అయినా అడగలేదు. ఎక్కడో అక్కడ ఎచ్చారు గొప్పమ్మలు, దానికి అంత రాతంసం చెయ్యాలా చెప్పమ్మా అన్నది. ఏం చేస్తాం, ఏ మాట ఆ మాట చెప్పాలి అరుణమ్మా. మీరు నిజంగా అమాయకులు, ఏది తెలీదు. అవునే, నాకు తెలియదే ఆ మాట. అరుణమ్మా, నేను మాట అడిగిదా మిమ్మల్ని? అడుగు. నాకు పండక్కి ఒక పొట్టు మీద పెడతారేంటి? నీకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తానే? అంతా లేవే చూడు, ఆన్లైన్లో ఏది బాగుందో చూడు. అమ్మగారు అమ్మగారు, ఈ సిరెట్టి ఇదేనా? ఓకే. అమ్మగారు అక్క అక్క అక్క, ఇక్కడ ఉన్నావా? నా చీర బాగుందా అక్క? ఇది కార్తీక దీపం సీరియల్లో మోనికా కట్టినట్టుగా. ఇదేంటిది అక్క చీర చూపిస్తా వెళ్ళిపోతుంది? నచ్చలే. ఏంటమ్మా అయినా మీ తోడుకొని అట్ట వెళ్ళి పిలుస్తున్నా పలకుండా అదే కదా. ఉద్యోగం చేస్తుందని కదా, లేకపోతే ఏం చూపించారు చూడడానికి ఏంటి ఇవి చెప్పండి. అట్లా వెళ్ళిపోయింది. ఆయన చూసారా గొప్ప ఏమి తెలియదు. ఆయన మీరు ఇంట్లో ఎన్ని పనులు చేస్తారో మీకు చాలా అమాసాలు అన్నాయి అమ్మా. ఎట్టాగో ఏటో మీతోని. నిజమేనే లక్ష్మి, నువ్వు చెప్పే వరకు నాకు తెలియలేదు. ఏంటమ్మా ఒక మాట అడగచ్చేది. అడిగి నాకు పండక్కి పొట్టు లక్ష్మి, నీ కాబట్టి ఇంకెవరికి ఇస్తాను చెప్పు. చిన్నకోడు అమ్మ, ఇక్కడ నువ్వే ఉన్నావా? ఏది మీ అక్కేదమ్మా? వాట్ హ్యాపెండ్ అత్య? హాఫ్ ప్యాంట్ లాగా నాకు ఇంకొక ఇంగ్లీష్ వస్తే నాతో ఇంగ్లీష్ మాట్లాడితే ఎలా అవుతుందమ్మా? ఉద్యోగం చేస్తాను. నాకా? నీకే కాదు, నీకే పిచ్చి. నాకు పిచ్చావా? నీకు ఎక్కడ పెట్టాలో తెలియదు, నువ్వు నాకు చెప్తున్నావా? నీకు సీరియల్ పిచ్చి, అందుకే కదా ఊరు తిరిగి వస్తున్నావు. అత్తయ్య గారు పెద్దవాళ్ళు ఏం మాట్లాడుతుందా? నేను పెద్ద కోడలు, సిటీ ఇక్కడ, జాబ్ ఇక్కడ. అయ్యా పెద్ద కోడలు. అయితే ఇక్కడ ఉండి అత్తయ్య గారి మాట్లాడుతూ అబ్బో, నేను కూడా చూసుకున్నానమ్మా. ఏంటో నువ్వు చూసుకునేది? నేను కూడా చూసుకున్నాను. ఏం లేదు, నేనే చూసుకున్నాను. అసలు నీకు నువ్వు ఏం చూసుకుంటావు అసలు? ఓకే అక్కర్లేదు, నువ్వే చూసుకో. ఆగండి. మంచి చెడ్డ అంటే మీకు ఏం లేదా? ఎప్పుడు ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. అలాంటి కుటుంబంలో మనం వచ్చాం. ఒక పెద్దలు ఉన్నది, తన మాట వినాలని ఇంగిత జ్ఞానం ఇద్దరికి లేదా? నీ బాడీలో నువ్వుండి ఈ బాడీలో నువ్వుంటే నేను చెప్పిన వాటి మీరెప్పుడు వింటారు? ఇలాగే మేము పెరిగి వచ్చామా? ఎంత పెద్ద కుటుంబాల నుంచి వచ్చాం. ఇచ్చి ఇదేమిటి మనుషులు ఇలాగ
నా తోటి వాళ్ళు బావగారు కుటుంబంతో అత్తగారు మామగారితో తోటి వాళ్ళందరూ కలిస్తే ఎలా ఉండేవాళ్ళు తెలుసా? నువ్వు చెయ్యని పని మాకు ఉండేది కాదు. ఎవరికి ఏ పని వస్తే ఆ పని చేసేవాడు. మీలా కొట్టుకున్నామా మేము? ఇదేనా మీకున్నది? నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పటికీ మీరు మాట మిమ్మల్ని చూసుకొని మన వాళ్ళందరూ కూడా ఇలాంటి కుటుంబం ఉంది అని అనుకోవాలి. ఇదేమిటమ్మా, నేను ఎప్పుడు దేవుడికి ఏం ప్రార్థిస్తానో తెలుసా? నేను భోగభాగ్యాలతో సిరి సంపదతో అందరూ కూడా నిండుగా మీ కుటుంబాలు, నా కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు ఉండాలని నేను కోరుకుంటానమ్మా. నా కళ్ళ ముందు ఇలా దెబ్బలాడుకుంటే నేను ఎలా ఉంటానమ్మా? ఇదే నేను చెప్పాల్సింది. ఇక్కడ నేను వేస్తున్నాను పెర్ఫార్మెన్స్ అనమాట, సోలో అనమాట. అయితే అడిగారు వేస్తారా అని, వేస్తాను అన్నాను. సో సోలో పెర్ఫార్మెన్స్ చేశాను. హోప్ఫుల్లీ లైక్ చేస్తారు అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా పెర్ఫార్మెన్స్ చేశానండి. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం నా పెర్ఫార్మెన్స్ ఇక్కడ వీళ్ళతో. సో సూపర్గా ఎంజాయ్ చేశాను. ప్రోగ్రామ్స్లో చిన్న చిన్న డ్రామాలు కూడా ఉన్నాయి కదండి, అవి అస్సలు మిస్ కావద్దు. చాలా చక్కగా చేశారండి. టాపిక్స్ కానీ వాళ్ళు చేసే పెర్ఫార్మెన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. మేము చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం లైవ్లో అయితే. సో అందుకే నేను వీడియోలో ఎక్కడ కూడా డ్రామాలు కట్ చేయకుండా పెట్టాను. సూపర్గా ఉంటాయండి. ఒకసారి లెందీగా ఉందని కాకుండా డ్రామాలైనా అట్లీస్ట్ చూడండి, చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే సోలో పెర్ఫార్మెన్స్ చేద్దాం అనుకోలేదు, కానీ వాళ్ళందరినీ చూసాక నేమ్ ఇస్తారా అంటే ఎటు ఆలోచించకుండా నేమ్ ఇచ్చేసి ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఏదో నాకు తోచినట్టు సోలో పెర్ఫార్మెన్స్ కదా, సో ఏది ఫాలో అవ్వకుండా పెర్ఫార్మెన్స్ చేశానన్నమాట. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. మన వాళ్ళ దగ్గర కూడా మనం ఎరగ తీసేస్తే మనకి ఆ కిక్కే వేరప్ప. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. మళ్ళీ చెప్పాలా? అక్కర్లేదు కదా, తెలిసింది, అర్థమైంది. ఆవిడ కూడా చెప్పండి మళ్ళీ. ఒక్క 5 నిమిషాలు తెరపడుతుంది. ఎందుకంటే వస్తున్న వాళ్ళు ఎవరు సామాన్యులు కాదు, మాయల పకీర్లు. మీరు జాగ్రత్తగా ఉండండి. అక్కడ వచ్చే వాతావరణం కూడా బ్యాక్గ్రౌండ్ అలాగే ఉంటుంది. ఆ మృత్యువుని మృత్యువుగా చేసుకున్న ఈ ఫకీరు శాశ్వతంగా మృత్యుంజయుడే. ఎవరైతే దూరాభారం నుంచి వచ్చి మా కోసం వాళ్ళ పెర్ఫార్మెన్స్ని, వాళ్ళ యొక్క టైంని అవైలబుల్ ఇచ్చారో వాళ్ళకి వీళ్ళు పిలిచి సత్కరించడం కూడా జరిగింది. ఇతను ఒడియా యాక్టర్ అనమాట. సో వాళ్ళని కూడా వీళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. చకార చండ తాండవం తనోతున శివ శివ శివ. సో భోగి రోజు ఇలా ప్రోగ్రామ్స్ అన్నిటితో ఎంజాయ్ చేసాము. చాలా చాలా బాగుంది. నేను పెర్ఫార్మెన్స్ చేశాను అండ్ గెస్ట్లను కూడా పిలిచి వాళ్ళని సత్కరించారు. అండ్ న్యూ పీపుల్, కొత్త
తర్వాత పండగ సూపర్ అంటే సూపర్ బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా పండగ స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఇది ఫస్ట్ డే భోగి. సో మళ్ళీ సంక్రాంతి వ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ బాయ్ బాయ్.